కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలంలోని కాకతీయ కమ్మ అన్నదాన సత్రంలో ఈ రోజున ప్రత్యేక కార్యక్రమం జరిగింది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన మహానేత శ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి కాంస్య విగ్రహాన్ని మైదుకూరు శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాకతీయ కమ్మ అన్నదాన సత్రం నిర్వాహకులు, స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొని ఉత్సాహంగా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కాకతీయ కమ్మవారి అన్న సత్రంలో నందమూరి తారకరావు కాంస్య విగ్రహం ఆవిష్కరణకు వచ్చినటువంటి మన ముఖ్య అతిథి గుంటూరు పశ్చిమ మా తోటి శాసనసభ్యులు గల్లా మాధవ్ గారికి, అదే రకంగా ఈ అన్నదాన సత్రాన్ని భుజాన వేసుకొని నడిపించినటువంటి చేరెడ్డి పీరయ్య గారికి, అదే రకంగా గద్దె కాశయ్య గారికి, ఇంకా వేదిక పైన ఉన్నటువంటి పెద్దలకు, పాత్రికేయులకు, ఇక్కడ వచ్చినటువంటి అన్నదాన సత్ర వచ్చినటువంటి మీకు అందరికీ కూడా, అదే రకంగా పాత్రికేయులకు అందరికీ నమస్కారం. ఈరోజు బ్రహ్మంగారి మఠంలో ఇంత అద్భుతంగా నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహం పెట్టడం అనేది చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ బ్రహ్మంగారు మఠంలో ఎన్నో రోజులు జరుపుకుంటాను. ఇక్కడ ఒకటి ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టాలి. ఎందుకంటే అన్ని నియోజకవర్గాల కన్నా నందమూరి తారక రామారావు గారు మన మైదుకూరు నియోజకవర్గానికి ఎంతో మనకందరికీ ప్రాణదాత. ఎందుకంటే ఇక్కడ పక్కనే బ్రహ్మసాగర్ రావాలంటే మన తారక రామారావు పుణ్యం. ప్రతి ఒక్కరి మనసుల్లో ఒక నటుడిగా కాదు, ఒక నాయకుడిగా, ఒక మంచి వ్యక్తిగా, మహనీయుడిగా ఈరోజు ప్రతి ఒక్కరి మనసుల్లో, గుండెల్లో ఆయన చిరస్మరణీయుడిగా మిగిలిపోతారు. అలాంటి వ్యక్తి విగ్రహాన్ని ఇక్కడ ఉంచుకోవడం, నిరంతరం ఆయన్ని స్మరించుకోవడం అనేది చాలా చాలా గొప్ప విషయం. అదొక బాధ్యతగా ఈరోజు పెద్దలందరూ భావించి దీన్ని ఏర్పాటు చేశారు. మరి ఇక కాకతీయ అన్నదాన సత్రం గురించి చెప్పుకునే పని లేదు. ఈరోజు శ్రీశైలం వెళ్తే అక్కడ మొట్టమొదటిగా మనకి ఎప్పటి నుంచో కూడా ఎందరికో నివాసాన్ని మనకి ఈ ఆశ్రమాన్ని కల్పిస్తా, భోజనాన్ని పెడతా, నిత్యాన్నదానాన్ని నడుపుతా ఈరోజు ఎందరికో అక్కడ మనకి సౌకర్యాన్ని కలిగిస్తుంది కాకతీయ అన్న సత్రం. దాని స్ఫూర్తితోనే ఈరోజు మనకి బ్రహ్మంగారి మఠంలో దీన్ని ఏర్పాటు చేసుకున్నారు అని అంటే చాలా చాలా సంతోషం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.